పుష్య అమావాస్య జనవరి 18 ఆదివారంతో కూడుకొని వచ్చినటువంటిది. ఇది మహా గొప్పదైనటువంటి యోగముతో కూడుకున్నటువంటిది. ఎవరైతే శని ప్రభావం వలన బాధలు ఇబ్బందులు పడుతున్నారో, ఇప్పుడు ఎదుర్కొనేటువంటి సమస్యలకి గత జన్మ కర్మదోషాలు కాబట్టి అటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ దోష నివారణార్థమై ఈరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనైశ్చరుడికి కానీ, కాలభైరవుడికి కానీ, అలాగే ఈశ్వరుడికి కానీ, శివలింగానికి కానీ శుద్ధమైన ఆవు నేతితోనైనా, ఆవ నూనెతోనైనా, నల్ల నువ్వుల నూనెతోనైనా కానీ అభిషేకము జరిపించి శంకు పుష్పాలు, నీలిరంగు చామంతి పుష్పాలు, గరికతోనైనా అలాగే మారేడు దళాలతో, బిల్వపత్రాలతో అర్చన చేసినట్లయితే సమస్త శని బాధలు తొలగిపోయి పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. ఇది సాయంకాలం చేయవచ్చు. అలాగే జనవరి 18 పుష్య అమావాస్య పితృపక్షాలలో మహాలయ అమావాస్యకి ఎంత ప్రభావమో ఈ పుష్య అమావాస్యకు కూడా అంతే ప్రభావం. కావున ఈ రోజున పెద్దల యొక్క రుణం తీర్చుకోవడం కోసం ఈ సంబంధించినటువంటి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు జరిపించుకోవాలి. అవకాశం ఉండి చేసుకోలేకపోయినా, అవకాశం లేక ఎలాగో చేసుకోలేరు. కాబట్టి మీ తరపున బ్రాహ్మణులని కర్తగా పెట్టి కాశీక్షేత్రంలో పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు ఆదివారం అమావాస్య జనవరి 18వ తేదీన జరిపించడం, సాయంకాలం 7 గంటలకి ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, అలాగే శనీశ్వర, కాలభైరవ, మృత్యుంజయ, సుదర్శన, లక్ష్మీ హోమాదులు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ హోమాలలో సాయంకాలం 18వ తారీఖు 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. 18వ తారీఖు లోపల ఈ యొక్క పిండ ప్రదానాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు.